ఈ రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రేవంత్ రెడ్డి గారికి భూమి అంటే ఆయనకు ఒక ట్రాన్సాక్షన్ కావచ్చు, కానీ నా పేద బీసీ ఇంటి ఆడబిడ్డకు భూమి అంటే ఒక ఇమోషన్, నా పేద దళితులకు భూమి అంటే ఒక ఇమోషన్, నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం. వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. 1 ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా, సామాజిక గౌరవం ఉండద్దా? దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా మేధావర్గాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. నేను సామాజిక న్యాయం జరగాలి తెలంగాణలో అంటే అది పొలిటికల్ స్లోగన్ కాదు, విప్లవాత్మకమైన గుణాత్మకమైన మార్పు కోసమే తెలంగాణ రక్షణ సేన ముందొచ్చింది, దానికోసం ప్రయత్నం చేస్తుంది. మరి భూలక్ష్మి పథకం కోసం మా ఆడబిడ్డలంతా కూడా ఆలోచన చేయాలి. మీ ఆడబిడ్డగా సమాజంలో గౌరవం సాధించాలంటే ప్రతి కుటుంబానికి కనీసపు ఆస్తి ఉండాలి, 1 ఎకరమన్న జాగు ఉండాలని బలంగా నమ్మే వ్యక్తిగా నేను ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నా. మీ అందరి సంపూర్ణ మద్దతు, ఆశీర్వాదం తెలంగాణ రక్షణ సేనకు ఉంటుందని చెప్పి భావిస్తున్నా. నిజంగా 1 సెకండ్ ఆలోచిద్దాం. యాజ్ హ్యూమన్ బీయింగ్స్, 1 అర్ధ గజం భూమి ఉంటే, 1 గుంట భూమి ఉంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఉట్టిగా నిర్ణయం తీసుకోలేదండి. దాదాపు 2 నుంచి 3 వేల మంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యి, పేద మధ్యతరగతి అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళతో అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు అడిగిన నేను ఏం కావాలి అంటే, మేము రేపు చచ్చిపోతే మమ్మల్ని ఏడగాలేయాలి, 6 అడుగుల భూమి లేదు మాకు అని బాధపడుతున్న పరిస్థితి నేను చూసిన. అట్లా అనేకమైన అంశాలు చూసిన తర్వాత, చాలా రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత, ల్యాండ్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత, పాసిబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ ప్రపోజల్ పెడతా ఉన్నాను. 1 ఏకర్ 1 ఫ్యామిలీ ఇవ్వగలుగుతాం. ఉంది ల్యాండ్, ఇచ్చే మనసు ఉండాలి. రేపు మేము వచ్చిన తర్వాత పరిపాలన అమ్మ మనసుతో జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా, పేదవారందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే గౌరవం ఇవ్వాలి. ఇవాళ మొత్తం దేశమంతా కూడా మన తెలంగాణ గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. ఎట్లా అంటే, అనగనగా ఒక సీఎం ఉండేనట. ఆ సీఎం 7 అన్నదమ్ములట. పొద్దుగాని లేచి ఈ 7 కూడా 7 దిక్కులు వేటకోతారట. ఎవరికి ఎక్కువ ఎక్కడ భూములు కనబడితే ఆ రోజు సాయంత్రం వచ్చి మళ్ళీ కూర్చొని, ఇగో నేను గిడ 500 కబ్జా పెట్టినా, నువ్వు గిడ 200 కబ్జా పెట్టినావు అని ఇలా మొత్తం రేవంత్ రెడ్డి గారి 7 బ్రదర్స్ 7 దిక్కులలో ఉన్న మొత్తం భూమాతను కూడా చెరబడుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి గారిని, వారి యొక్క రౌడీ ముఠాని, ఈయనకు బాగా రియల్ ఎస్టేట్ తెలిసి ఏదో రియల్ ఎస్టేట్ ఉద్ధరిస్తాడంటే పొద్దుగా లేచిన దగ్గర నుంచి భూమిని దొంగతనం చేయడం తప్పితే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఇంకోటి లేదు. పేదవాళ్ళ దగ్గర గుంజుకోవాలి, దాన్ని పెద్దవాళ్ళకి ఇవ్వాలి. అందుకే చెప్తా ఉన్నా, ఇది రేవంత్ రాక్షస రాజ్యం నడుస్తుంది తెలంగాణలో. RRR నడుస్తుంది తెలంగాణలో. RRR పాలన, రేవంత్ రాక్షస రాజ్యం నడుస్తుంది. ఇంకా కామెడీ ఏంటంటే, మనకు పాతకాలంలో అడ్వర్టైజ్మెంట్లు వస్తుండే, సబ్బు కొంటే అగ్గిపెట్టె ఫ్రీ అని, buy 1 get 1 ఫ్రీ అని. అట్లా ఒక రేవంత్ రెడ్డి కోటేస్తే 7 అన్నదమ్ములు ఫ్రీ మనకు, కుటుంబ సభ్యులు ఫ్రీ మనకు, ఓటుకు నెట్టు కేసులో ఉన్న ఉదయ్ రెడ్డి ఫ్రీ మనకు, వేం నరేందర్ రెడ్డి ఫ్రీ మనకు, పొంగులేటి కోటేస్తే కొడుకు ఫ్రీ, శ్రీధర్ బాబు కోటేస్తే తమ్ముడు ఫ్రీ, బట్టి కోటేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్రీ. ఏంది ఇది? ఇంతమంది రాజ్యాంగేతర శక్తులు, 200 మంది ముఠా నడుస్తుంది పరిపాలన. అంతకుముందు బీసీలకు 20,000 కోట్లు ఇస్తామని చెప్పిండ్రు సంవత్సరానికి. నేను స్ట్రేట్గా అడుగుతా ఉన్నా, నంబర్స్తో సహా అడుగుతా ఉన్నా. 2024, 25, 26 బడ్జెట్లు కలిపి 5,96,122 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే 56% ఉన్న బీసీలకు, మళ్ళీ వినాలి దయచేసి, 5,96,000 కోట్ల బడ్జెట్ పెడితే 56% ఉన్న బీసీలకు ఇచ్చింది ఎంత అంటే 2 ఏళ్లలో ఇంత 1% కూడా ఇవ్వలే కనీసం బడ్జెట్. ఇది ఖర్చు పెట్టిన బడ్జెట్ నేను చెప్తున్నా.
5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు 2 ఏళ్లలో, దాదాపు 6 లక్షల కోట్ల బడ్జెట్లో. బీసీల జనాభా ఉన్నదెంత, బీసీలకు ఇచ్చింది ఎంత? మరి సామాజిక న్యాయం రేవంత్ రెడ్డి గారి మాటలలో ఉన్నదెంత? దయచేసి అలా మనం గమనించుకోవాలి. మోసపోవద్దని చెప్తున్నది అందుకే ప్రజలకు నేను. పేరుకు సామాజిక న్యాయం కానీ చేతలలో సామాజిక న్యాయం ఎక్కడా కూడా లేదు. ఎట్ ద సేమ్ టైం భూములు లాక్కోవాలని వస్తే మాత్రం గుత్పలు అందుకొని మేమే ముంగటుంటాం. నేను చెప్తా ఉన్నా, మా దళిత ఇంటి ఆడబిడ్డలు నేను అప్పీల్ చేస్తున్నా, ఎవరైనా మీ భూమికి కన్నెత్తి చూస్తే గుత్ప పట్టుకొని రెడీగా ఉండుండ్రి. ఎవరు వస్తారో నేను చూస్తా. అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నారు, కుదరదు అట్లా. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు 100 ఎకరాల భూమి ఉంది. అఫీషియల్గా 20 ఎకరాల భూమి చూపిస్తారు. 20 ఎకరాలు ఉన్నోడికి 1 ఎకరం ఉంటేంది లేకుంటేంది అనిపిస్తుంది. కానీ మనకు అట్లా కాదు కదా. 1 ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. అందరూ కూడా నాకు తెలిసి రైతు బిడ్డలే, అందరూ కూడా గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే, మా మిత్రులంతా, పత్రికా మిత్రులంతా. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా? సామాజిక గౌరవం ఉండద్దా? దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా మేధావర్గాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. మరి ఎస్టీలకు చూద్దాం. లంబాడా మినిస్టర్ లేనటువంటి క్యాబినెట్ ఇంతవరకు లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఒక్క మీద్ తప్ప. మైనార్టీలు చూద్దాం. 2 ఏళ్ళు మొత్తుకున్నా నేను, మైనార్టీ మినిస్టర్ లేడు, మినిస్టర్ లేడు, మినిస్టర్ లేడు అంటే మొన్న అజరుద్దీన్ గారికి ఇచ్చిండ్రు. ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ, మైనార్టీలకు కానీ కేటాయించిన నిధులన్నిట్లో ఓన్లీ 40% స్పెండ్ చేస్తున్నారు. మరి మిగతా డబ్బంతా ఎక్కడ పోతుంది? ఇంకా గమ్మత్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అప్పర్ కాస్ట్ వాళ్ళు మాట్లాడితే ఒక రకం చర్యలు ఉంటాయి, బీసీలు ఎస్సీలు మాట్లాడితే ఇంకో రకం చర్యలు ఉంటాయి. ఇది వాస్తవం కాదా? చూస్తలేము అందరం. ఇంకా ఏం సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు మీరు? ఎట్లా నమ్మాలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని? నేను అందుకే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడడం అంటే మేకవన్నే పులిలాగానే. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి గారి మాటలలో సామాజిక న్యాయం కూడా అంతే ఉంటుందని దయచేసి బీసీ ఎస్టీ ప్రజలు కూడా గమనించుకోవాలని నేను కోరుతున్నా. I want to appeal to all the youngsters. When TRS is taking a drastic decision like redistributing the land, please do not jump to a negative conclusion. Think from a point of view where there is no level playing field. How do you create it? How do you create an egalitarian society? Think about that. Mere politics is not enough. If social justice has to be achieved in this state or in this country, land redistribution is one of the major ways in which it can be achieved. Telangana Rakshana Sena firmly believes in it, and that is why today we are launching a scheme called Bhulakshmi. We are launching a scheme called Bhulakshmi once TRS comes into power. And right now we are demanding the Congress government that you give land rights, ownership rights to the people with assignment lands. You start the distribution. We will support you as an opposition. You please start the distribution. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం.